ప్రకటిస్తారు. సభాధ్యక్షులు మిత్రుడు కాసిం గారు, వేదికపై ఉన్నటువంటి మిత్రులు, ఈ సభకు ఇచ్చేసినటువంటి మాదిగ సోదరులందరికీ జై భీమ్. మిత్రులారా, మన మాదిగ సోదరులే కాదు, అణగారినటువంటి వర్గాలందరూ కూడా. సార్ ఒక్క నిమిషం. మిత్రులారా, సభాధ్యక్షుడిగా మీరు నాకు ఒక మాట ఇచ్చారు. నేను సభాధ్యక్షుడిని, అధ్యక్షుని గౌరవించవలసిన బాధ్యత మీలో ఉన్నది. నాకు మాట ఇచ్చారు, సభ అయిపోయే వరకు ఎవరు కదలము అని మాట ఇచ్చారు. మీరు కదులుతున్నారంటే మీ కమిట్మెంట్కు సంబంధించిన ప్రశ్న ఇది. దయచేసి, నాకు తెలుసు మీరు వెళ్ళాలి, ఆదిలాబాదు ఖమ్మం వెళ్ళాలి. ఒక రోజు లేటుగా వెళితే పోయే నష్టం ఏమీ లేదు కనుక మీరు ఎవరు వెళ్ళొద్దని కోరుకుంటున్నాను దయచేసి. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నుంచి వచ్చి మన దగ్గర కూర్చున్నారు. విమలక్క మన కోసం పాట రికార్డింగ్ చేసి మధ్యలో పోతే దీన్ని ఏమర్థం అంటారు? కనుక దయచేసి మీరు చివరి వరకు ఉండాలని కోరుకుంటున్నాను. సార్, మనని మనం అభినందించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఈ విజయం ఏదైతే ఉందో ఇది అందరి విజయంగా నేను భావిస్తున్నాను. మిత్రులారా, అంటే ఒక అణగారినటువంటి వర్గం విజయం సాధించినటువంటి దాఖలాలు చరిత్రలో చాలా తక్కువ. అంటే హిస్టరీ ప్రొఫెసర్గా నేను చెప్పగలను. అంటే ఒక అట్టడుగు స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక సామాజిక వర్గము విజయం సాధించడం అనేటువంటిది, ఆ పోరాటాలు విజయం సాధించడం అనేటువంటిది చాలా అరుదు. అది నిజంగా కృష్ణన్న ద్వారానే సాధ్యమైంది. ఇది మామూలు విజయం కాదని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అంటే గత 30 సంవత్సరాల్లో అనేక ఆటుపోట్లు, కెరటాల్లా ఎంత పైకి లేచి మళ్ళీ కింద పడి మళ్ళీ అంతే లెవెల్తో పైకి లేస్తూ మరి ఈ ప్రయాణం సాగించారు. ఈ ప్రయాణంలో అనేక నిందలు, అనేకమైనటువంటి అవమానాలు మరి కృష్ణన్న భరించాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అన్నిటినీ దిగమించుకుంటూ ప్రయాణాన్ని ముందుకు సాగించి చివరకు ఈరోజు మనకు ఒక విజయాన్ని, ఒక స్ఫూర్తిని మన ముందు ఉంచారు. మీరు కృష్ణన్నని ఎంతమంది మొదటి నుంచి చూస్తున్నారు నాకు తెలియదు, కానీ కృష్ణన్నని నేను 96 నుంచి చాలా దగ్గరగా ఉండి మరి ఆయనతో కలిసి పని చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ విజయానికి ఈరోజు మారోజు అన్న ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారు. మారోజు వీరన్న ఈ ఉద్యమాలన్నిటికీ మరి ఆ రోజు పునాది వేయడం జరిగింది. ఒక్కసారి జోహార్ మారోజు వీరన్న అనాలి అందరూ. నిజంగా ఇది ఈ విజయం అతనికి నివాళిగా మనము అర్పించాలి. ఆ రోజు అసలు అంటే మాదిగ దండోర ఉద్యమానికి ఒక ఫిలాసఫికల్ ఫౌండేషన్ మారోజు వీరన్న చేశారు. మాదిగ దండోర ఉద్యమం స్ఫూర్తితోనే ఆ రోజు అనేక ఉద్యమాలు, కుల ఉద్యమాలు మరి మన తెలుగు రాష్ట్రాల్లో రావడం జరిగింది. మరి గౌడముఖ్ దెబ్బ కానివ్వండి, సాకల్ రేవు దెబ్బ కానివ్వండి, పూసలి కేక కానివ్వండి, మరి తుడుం దెబ్బ కానివ్వండి, నంగరబేరి కానివ్వండి, ఆ రోజు ఆ ఉద్యమాలన్నీ కూడా మరి మాదిగ దండర ఉద్యమంతో స్ఫూర్తితో వచ్చినటువంటివే మిత్రులారా. ఆ రోజు అనేక చర్చలు, అంటే ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎంసీపీఐ నాయకులు
ఓంకార్ గారి క్వార్టర్స్లో కృష్ణన్న అసలు డిస్కషన్స్లో ఆయన మాట్లాడే తీరు చూస్తే నాకు చెగువీర గుర్తుంచేవాళ్ళు. ఎంత అంటే షార్ప్గా ఆర్గ్యుమెంట్కి చెక్లు పెట్టేవారు అంటే అసలు ఏంది ఇంత అంటే షార్ప్నెస్ ఎట్లొచ్చింది అని నాకే ఆశ్చర్యం వేసేది. సో అటువంటి ఒక సందర్భం ఉండింది. నేను అకాడమిక్స్లో తర్వాత వీరన్న మరి మనని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆల్మోస్ట్ నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇక చదువులో పడ్డాను, యూకేకి వెళ్ళాను, పిహెచ్డి చేశాను, మళ్ళీ తిరిగి వచ్చాను. అయితే మిత్రులారా, ఇక్కడ ఒక విషయము చెప్పదలుచుకున్నాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి జడ్జిమెంట్కి సందర్భంగా. ఒక బలంగా వస్తున్నది ఏంటి అని అంటే, ఎందుకు ఈరోజు ఈ జడ్జిమెంట్ వచ్చింది, అంతకుముందు ఎందుకు రాలేదు, దీనికి పొలిటికల్ రీజన్స్ ఉన్నాయా, సామాజిక నేపథ్యం ఉందా అంటే ఉండొచ్చు. ఈరోజు బీజేపీ మరి అంటే అణగారిన వర్గాలని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేసుకుంటూ వస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటూ వస్తూ ఉంది. ఇక్కడ వేరే రాజకీయ పార్టీ ఉంది, ఆ పార్టీకి ఏమైనా తలకాయ నొప్పి చేయాలని ఉద్దేశం కూడా ఉండొచ్చు. వాళ్ళ పాలిటిక్స్ ఏదైనా ఉండొచ్చు, కానీ మనకు మేలు జరుగుతుంది కదా. అంటే ఒకరికి క్రైసిస్ మనకు బెనిఫిట్ అవుతున్నప్పుడు దాంట్లో మరి ప్రాబ్లం ఏంటి అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏ ఆధిపత్య కులాలు కానీ ఆధిపత్య వర్గం కానీ మనకు న్యాయం చేయాలని ఎప్పుడు కోరుకోదు. వాడికి ఏదో స్వార్థం ఉంటుంది, ఆ స్వార్థంలో భాగంగా మనకు వెనక నుంచి ఏదో తట్టుతున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ జడ్జిమెంట్ వచ్చి ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక హిస్టరీ స్టూడెంట్గా నేను చెప్పగలను, జార్ఖండ్ మిత్రులు సపరేట్ స్టేట్ కావాలని దాదాపు 100 సంవత్సరాలు పోరాటం చేశారు. బిర్సా ముండా కాలం నుంచి మరి ఉద్యమం చేశారు, కానీ ఇయ్యలేదు. లాస్ట్కి ఎప్పుడు ఇచ్చారంటే జార్ఖండ్ ప్రాంతాన్ని మొత్తం బీఆర్ఎస్, బెంగాలీస్, ఒరియాస్ ఆక్యుపై చేసుకున్న తర్వాత ఒక ఫైన్ డే వాళ్ళందరూ నిద్రపోయి ఉంటున్నటువంటి సమయంలో డిక్లేర్ చేశారు. వీడు ఎందుకు ఇప్పుడు డిక్లేర్ చేశారు కూడా పాపం అక్కడ ఆదివాసులకు తెలియదు. ఈరోజు అక్కడ అంతా కూడా మైనింగ్ మాఫియా రాజ్యం వెళ్తూ ఉన్నది, ఆదివాసులకు ఏం లేదు అక్కడ. మొన్ననే నేను ఒరిస్సాలో తిరిగి వస్తున్నాను. అక్కడ కూడా మరి అంటే ఒక ఆదివాసీ, అమాయకమైనటువంటి ఆదివాసిని సీఎం చైర్లో కూర్చోబెట్టారు. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వేదాంత బాక్సైట్ మైనింగ్ కంపెనీకి ఒరిస్సా గుట్టలని అప్పజెప్పడానికి ఇతన్ని పెట్టారని అందరు మాట్లాడుకుంటారు, కామన్ మ్యాన్ కూడా మాట్లాడుకుంటున్నటువంటి ఆ పరిస్థితి. సో అంటే ద పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక క్రైసిస్లో మరి ఆధిపత్య వర్గం ఉన్నప్పుడు ఆ క్రైసిస్ నుంచి మనకు ఏదైనా బెనిఫిట్ వస్తున్నప్పుడు దాన్ని మనము తీసుకోవడంలో తప్పేమీ లేదని భావిస్తున్నాను. అయితే అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రమం ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అంతకుముందు స్పీకర్లు కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్పడం జరిగింది. అంటే ఈ క్లాసిఫికేషన్లో మళ్ళీ ఎటువంటి పొరపాట్లు కాకుండా అంతా కూడా సైంటిఫిక్గా అయ్యేటువంటి విధంగా మరి చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. అంతకుముందు ఏ విధంగా చేశారో, ఏ బేసిస్ మీద చేశారో ఎవరికి తెలియదు. నేను లంబడ సామాజిక వర్గం నుంచి వచ్చాను. తెలంగాణలో ఎస్టీని, కొద్దిగా తెలంగాణ బోర్డర్ దాటి కర్ణాటక పోతే అక్కడ ఎస్సీని, ఇటు సైడ్ నార్త్ కొద్దిగా దాటి అటు పోతే అక్కడ డిఎన్టీ. అంటే నాకు అక్కడ నా సామాజిక వర్గాన్ని కర్ణాటకలో ఎందుకు ఎస్సీ చేసిర్రు, తెలంగాణలో ఎందుకు ఎస్టీ, అక్కడ ఎందుకు డిఎన్టీ అనేది ఎవరికి తెలియదు.
హైదరాబాద్ స్టేట్లో 50కి ముందు ఒకటే ఒక వర్గం ఉండేది, డిప్రెస్డ్ క్లాస్ అనేవాడు. దాంట్లోనే ఎస్సీ ఎస్టీ సంచార జాతులు అన్నీ కూడా ఉండేటువంటివి. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అనేటువంటి వర్గాలు రావడం జరిగింది. మన వ్యవస్థలో అంటే కమ్యూనిటీస్ మీద డిస్పారిటీ ఉంది, విత్ ఇన్ ది కమ్యూనిటీలో డిస్పారిటీ ఉంది. ఈ అన్నిటిని కూడా మరి దృష్టిలో పెట్టుకొని క్లాసిఫికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అంటే ఎస్సీలో కాదు, ఎస్టీలో కూడా చేయాలని నేను బలంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఈ ఈ ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ కేటగిరీస్ అవి అన్నీ కూడా ఒక క్రూడ్ వేలో చేయడం జరిగింది. అన్ఫార్చునేట్గా స్వతంత్రం వచ్చిన తర్వాత దీని మీద ఒక సైంటిఫిక్ స్టడీ చేసి దాన్ని అంతకుముందు మిత్రులు చెప్పినటువంటి విధంగా ఒక నేషనల్ లెవెల్లో చేయొచ్చు, కానీ ఏ ప్రభుత్వం కూడా చేయదు. ఎందుకని అంటే వాళ్ళు మనం ఇట్లనే కొట్టుకొని ఉంటే వాడు పబ్బం నడుస్తూ ఉంటుంది. వాళ్ళు అనేక విషయాలు మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు అడగలే పాపం, కానీ రాత్రికి రాత్రే మరి బిల్ పాస్ చేశారు. అలా వాళ్ళు చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ చేయడానికి పాలక వర్గం సిద్ధంగా లేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అయితే మిత్రులారా, మీరు అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్ సెక్షన్, మీరు చాలామందిని ప్రభావం చేయగలరు. సో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో మన మిత్రులని మరి ఎడ్యుకేట్ చేసి ఈ పరిస్థితి నుంచి బయటపడేటువంటి విధంగా ఒక జాగృతతో బయటికి పడేటువంటి విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మళ్ళీ అందరు కలిసి కొట్లాడాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలు అందరు కలిసి కొట్లాడుకోవాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇది ఇక్కడితోనే మరి అంటే ప్రభుత్వ రంగం రోజు రోజుకు కుంచుకుపోతుంది. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్లో, ప్రైవేట్ సెక్టర్లో ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం కలుపుకొని 10% ఎంప్లాయీసే ఉన్నారు. 90% మొత్తం కూడా మరి ఈరోజు అగ్రకులాలే ఉన్నాయి. దాన్ని ఏం చేద్దాం అనేటువంటిది కూడా కృష్ణన్న సీరియస్గా ఆలోచించాలి. అన్ని రంగాల్లో కూడా అంటే మనము ఏ విధంగా అంటే వాళ్ళు విద్యారంగంలో చాలా ముఖ్యంగా ప్రభుత్వ రంగ యూనివర్సిటీలను నాశనం చేస్తున్నారు, స్కూల్ని ధ్వంసం చేశారు, కాలేజీలను ధ్వంసం చేశారు. మరి ఈరోజు అంతా వాళ్ళు ఆల్టర్నేటివ్గా ప్రైవేట్ రంగాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. కనీసము మినిమం మేము కూర్చోడానికి చైర్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఏంది అని అంటే పిల్లలకు హాస్టల్లో దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇట్లా చదువుతున్నది అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు, ఇక్కడ ఉన్న టీచర్లంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు. ఇప్పుడు సో వీళ్ళకి ఇచ్చేది ఏంది అనేటువంటిది ఒక డిస్క్రిమినేషన్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. వాళ్ళ పిల్లలంతా కూడా హైఫై ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, లేకుంటే వేరే దేశంలో వెళ్ళిపోతున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఎంత దుర్మార్గం అని అంటే మొన్న అమెరికాలో జరిగినటువంటి ఎలక్షన్లో ఇండియన్ అప్పర్ క్లాస్ మొత్తం కూడా ట్రంప్ని సపోర్ట్ చేయడం జరిగింది. పాలిటిక్స్ ఏంటి అని అంటే అంతకుముందు పోయినటువంటి వాళ్ళంతా కూడా అప్పర్ క్లాస్. మన పిల్లలు ఇప్పుడిప్పుడే అమెరికాకి వెళ్తున్నారు. ట్రంప్ వస్తే వీసాలు టైట్ చేస్తారు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు రాకుండా ఉంటుంది అని వాళ్ళు ఎంత క్రూయల్గా ఆలోచిస్తున్నారు అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు అమెరికాలో కూడా క్యాస్ట్ మొత్తం కూడా వ్యాపించింది. అంటే ఏ విధంగా అక్కడ అంటే అన్ని సీనియర్ పొజిషన్లో మొత్తం కూడా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ముందు పోయింది.
సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మన పిల్లలు ఇప్పుడు మొన్న పోయారు, వీడు రిపోర్ట్ రాయాలి వీళ్ళ మీద, మొత్తం కూడా నెగిటివ్ రిపోర్ట్ రాసి వీళ్ళకు ఫర్దర్గా కూడా మరి వెళ్లకుండా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంది. అనేక సమస్యలు మరి ఇది అంటే మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ అధికారం రెండు కులాల మధ్యనే మారుతూ ఉంది. ఇది ఇట్లానే కంటిన్యూ చేద్దామా? రెడ్డి కమ్మ లేకపోతే వెలమా రెడ్డి ఇదే కంటిన్యూ అవుతుందా? మనం ఏమైనా డిఫరెంట్గా ఆలోచించగలమా అనేటువంటిది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం. అంటే ఇది మనం ఇక్కడితోనే అయిపోయింది క్లాసిఫికేషన్తో అనేటువంటి భావం ఉండకుండా ఫర్దర్గా చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి రేపు అందరం కలిసి కొట్లాడుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం అందరము ఐక్యంగా ఉండాలి. ఇదే స్ఫూర్తితో మరి ఆ కృష్ణన్న అందరినీ ఇన్స్పైర్ చేశావు, అందరినీ కొట్లాడేటట్టు చేశావు. ఆ విధంగానే రాజకీయంగా కూడా ఈ కమ్యూనిటీస్ అందరినీ ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత నీ మీదనే ఉంది. ఈ దేశాన్ని మరి ఈ రాష్ట్రాన్ని మరి ఈ అగ్రకుల ఆధిపత్యం నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ దశగా మనం అందరం ఆలోచిస్తాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై భీమ్. ఈ సభలో